అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. ఈ న్యూ ఇయర్ కి నేను హైదరాబాద్ లో మా ఇంటి దగ్గరలో ఉండే అమ్మవారి ఆలయంలో ముగ్గు వేయబోతున్నాను అనమాట. ప్రతి న్యూ ఇయర్ కి సంక్రాంతికి నేను మా ఊర్లో రామాలయం దగ్గర స్పెషల్ గా రంగులతో దేవుడు ముగ్గుని వేసేదాన్ని. మీ అందరికీ తెలిసిందే ఆ విషయం. లాస్ట్ టైం వేసిన అర్ధనారీశ్వర్ల ముగ్గు అండ్ అయోధ్య రాముడు ముగ్గుకి 3 మిలియన్ వ్యూస్ దాకా వచ్చాయి. చాలా థ్యాంక్స్ అండి అందరికి. ఈసారి నేను హైదరాబాద్ లోనే ఉండిపోవడం వల్ల నేను రామాలయం దగ్గర ముగ్గు వేయడం చాలా మిస్ అవుతున్నాను అనమాట. అందుకే ఇక్కడ అమ్మవారి ఆలయంలో ముగ్గు వేద్దాము. ఇంటి దగ్గర ఏ ఆలయం అయితే ఏముంది, దేవుడి సేవ చేయడానికి మనసు కొంచెం తృప్తిగా అనిపిస్తుంది కదా అనిపించింది. సో ఇంకా అమ్మవారి గుళ్ళో ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ గుళ్ళో పంతులు గారిని పర్మిషన్ అడిగాను అనమాట. ఇలా అమ్మవారి ముగ్గును వేయాలనుకుంటున్నానండి, వేసుకోవచ్చా అని. ఆయన చాలా సపోర్టివ్ గా ఉన్నారు. లాస్ట్ వరకు బాగా ట్రీట్ చేశారు. అండ్ ఆర్టిస్ట్ కి ఇస్తున్న రెస్పెక్ట్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇక్కడ ముగ్గు వేస్తుంటే గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా రియాక్ట్ అయ్యారు. మా ఊర్లో నేను ఆల్రెడీ ఇలా ముగ్గు వేస్తానని తెలుసు కాబట్టి ఎవరు అంత సర్ప్రైజ్ అయ్యే వాళ్ళు కాదు. కానీ ఇక్కడ అందరూ చూసి ఆగి అలా నుంచుని డీటెయిల్స్ కనుక్కుని నాతో మాట్లాడి ఫొటోస్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా థ్యాంక్స్ అండి. హ్యాపీగా అనిపించింది నాకు వీళ్ళ రియాక్షన్ చూసి. ఆ పబ్లిక్ రియాక్షన్ అంతా కూడా నేను వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను సపరేట్ గా. మార్నింగ్ 8:30కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 12:30కి ఫినిష్ అయింది. టోటల్ గా 4 hours కష్టపడి డ్రా చేసిన ఈ అమ్మవారి ముగ్గుని జస్ట్ 1 minute లో మీ ముందు ఉంచుతున్నాను. మీకు ఈ అమ్మవారి ముగ్గుని చూడగానే ఎలా అనిపించిందో నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. అండ్ ఫైనల్లీ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.